ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఒక ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారము హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ ఫ్లో బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ 21-23లో ఎలా ఉందో చూస్తే మనం ఫైనాన్షియల్ లిటరసీలో ఎంత వెనకబడి ఉన్నామో ఇట్టే తెలుస్తుంది. అన్ఫార్చునేట్లీ మనకు అన్ని విధాల చదువుకునే అవకాశాలను ఈ వ్యవస్థ కల్పిస్తుంది, కానీ ఫైనాన్షియల్ లిటరసీ విషయంలో అది ఆల్మోస్ట్ శూన్యం. లైఫ్లో ఏ స్టేజ్లోనూ దీన్ని నేర్పించే వాళ్ళే లేరు. మన తల్లిదండ్రుల నుండి అందే ఆర్థిక విద్య వారికి తెలిసిన పాతకాలపు పద్ధతులే తప్ప వేరే ఏవీ తెలియవు. ఈ విషయాన్ని రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మా ఛానల్కు కొత్తగా విజిట్ చేస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంట్లో ఒక ఆర్బీఐ రిపోర్ట్ 2021-23 కాను ఒక ఆర్బీఐ రిపోర్ట్ వెలువడింది. దాని ప్రకారం ఇలా ఉన్నాయి. మనకు బ్యాంక్ డిపాజిట్స్ 120 లక్షల కోట్లు, పెన్షన్ ఫండ్స్ 17 లక్షల కోట్ల రూపాయలు, ఇన్సూరెన్స్ 16 లక్షల కోట్లు. ఇన్సూరెన్స్లో వచ్చే ఈల్డ్ 4-5%కి మించి ఉండదు. దానిలో 16 లక్షల కోట్లు పెట్టారు. పిఎఫ్ ఒక లైఫ్ లాంగ్ సేవింగ్ కాబట్టి దాని మీద 8% అయినా సరే అది పెన్షన్ ఫండ్ కాబట్టి దానికి కొంతవరకు ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్స్ మీద వచ్చేది పోస్ట్ టీడీఎస్ 6%కి మించి రాదు. దాంట్లో 120 లక్షల కోట్ల రూపాయలు ఉంది. కరెన్సీ రూపంలో 9 లక్షల కోట్ల రూపాయలు అంటే జీరో ఈల్డ్ వచ్చే చోట 9 లక్షల కోట్లు ఇండియన్స్ డబ్బులు పెట్టున్నారు. స్మాల్ సేవింగ్స్ ఎన్ఎస్సీస్ కానీ పోస్టల్ కానీ అటువంటి వాటిలో 7 లక్షల కోట్ల రూపాయలు మార్క్ అయి ఉన్నది. మ్యూచువల్ ఫండ్స్లో అంటే మన ఇండియాలో గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న ఇండియా ఇప్పుడు విపరీతమైన రిటర్న్స్ ఇప్పిస్తున్నది, ఇప్పించబోయేది. నియర్ ఫ్యూచర్లో కూడా అనదర్ 20 ఇయర్స్ పాటు మంచి ఈల్డ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏరియాలో మన ఇండియన్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4 lakh crores మాత్రమే. అవి కాకుండా ఈక్విటీలో 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మనకు ఏదైతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలో అక్కడ తక్కువగా ఉన్నది, ఎక్కడైతే తక్కువ వస్తుందో సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చి అతి ఎక్కువ అమౌంట్ బ్యాంక్ డిపాజిట్స్లో పెట్టేశారు. ఇదే బాగా డెవలప్డ్ కంట్రీస్లో కానీ లేదా ఎక్కువ ఫైనాన్షియల్ లిటరసీ తెలిసిన వాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు పెట్టేదానికి కంప్లీట్గా విరుద్ధంగా మన ఇండియాలో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ రన్ అవుతుంది. దీన్ని రివర్స్ అవ్వవలసిన అవసరం మనకు. ఏ రోజైతే నాలెడ్జ్ పెరుగుతుందో ఆ రోజే మనం సెకండ్ ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడే మనం ఫైనాన్షియల్గా ఇండివిజువల్గా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తిస్తారని కోరుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అన్న ఒక కాషన్ చేస్తే స్టాట్యుటరీ కాషన్ అది. మనం దాన్ని ట్రూ సెన్స్లో తీసుకోక నెగిటివ్లో పడిపోయి దాని జోలికే పోకుండా ఉంటున్నామనడానికి ఇంతకంటే ఏ ఎగ్జాంపుల్ కావాలి? మీరు మీ ఫైనాన్షియల్ ప్లానర్ని సంప్రదించి మీ జీవితంలో వచ్చే అన్ని రకాల గోల్స్ని అవలీలుగా అధిగమించే ఏర్పాటు చేసుకొని మీ జీవితం నుండి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా చేసుకోండి. మా సంస్థ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కు మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ పంపితే మా టీం మీకు కాల్ చేసి మీ ఫ్రీ జూమ్ సెషన్ను ఏర్పాటు చేస్తుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరికైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలని కోరుకుంటారో వారందరికీ చేరే విధంగా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.